ఈ రెండో విభాగంలో ఈ పరిశ్రమలకు సేవా రంగానికి సంబంధించినటువంటి మిగిలిన అంశాలని ఈ విభాగంలో మనం చూద్దాం. దీంట్లో ప్రధానంగా ఎక్కువ భాగం సేవా రంగం పరిశ్రమల్లో ఇతరాత్ర పరిశ్రమలని కొన్ని కుటీర పరిశ్రమలు కూడా అత్యధికంగా దీంట్లో భాగంగానే ఉంటాయి. కాబట్టి మనకు ఈ సేవా రంగం కుటీర పరిశ్రమలకు సంబంధించినటువంటివి, అదేవిధంగా పార్కులు అంటే ఒకే రకమైన పారిశ్రామిక ప్రాంతాలున్న ప్రాంతాలని మనకు పారిశ్రామిక పార్కులు, పరిశ్రమల పార్కులుగా పిలుస్తారు, అంటే ఇండస్ట్రియల్ పార్కులుగా పిలుస్తారు. ఈ మూడు అంశాలు అంటే కుటీర పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు మరియు సేవా రంగానికి సంబంధించినటువంటి ఈ మూడు అంశాలని ఈ రెండవ విభాగంలో మనం క్లుప్తంగా చూద్దాం. రసాయన ఎరువుల పరిశ్రమ. ఎరువుల తయారీకి మనకు ప్రధానంగా కొన్ని రసాయనిక పదార్థాలు, కెమికల్స్ అనేవి ప్రధానంగా వినియోగించడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మనకు ఎక్కువగా సింద్రి వద్ద మొట్టమొదటి ఎరువుల పరిశ్రమలు ఏర్పాటవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు ప్రధానంగా కొన్ని ఎరువుల పరిశ్రమని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎరువుల పరిశ్రమలో మొట్టమొదటి అతి ప్రధానమైన ఎరువుల పరిశ్రమ దీన్ని రామగుండం అంటే పెద్దపల్లి జిల్లాలోని రామగుండం అనే ప్రాంతం వద్ద దేశంలోనే అతిపెద్ద ఎరువుల పరిశ్రమగా పిలువబడుతున్నటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కంపెనీ లిమిటెడ్, ఇది తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద ఎరువుల పరిశ్రమ. ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతున్నటువంటి అతిపెద్ద ఎరువుల పరిశ్రమ రామగుండం ఫర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్. ఓకే, దీన్ని 2015 ఫిబ్రవరి 17న దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండంలో మనకు ప్రధానంగా వివిధ ఖనిజ నిల్వలకు ఉత్పత్తికి ప్రధాన కారణంగా రామగుండంలో ఎక్కువగా ఖనిజాలు లభ్యమవుతాయి. కాబట్టి ఎరువుల పరిశ్రమలను, ఇతరాత్ర థర్మల్ పవర్ కార్పొరేషన్ని, ఇతరాత్ర చాలా వరకు పరిశ్రమల్ని రామగుండం అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్నటువంటి ఎరువుల పరిశ్రమ రామగుండం ఫర్టిలైజర్ ఇండస్ట్రియల్ లిమిటెడ్. ఇది పూర్తిగా గ్యాస్ ఆధారితంగా ఎరువు ఏదైతే తయారీకి అవసరమైన ఇంధనం ఉంటుందో ఆ ఇంధనాన్ని దేని ద్వారా, ఏ ముడి పదార్థం ద్వారా ఆ ఇంధనాన్ని తీసుకుంటారంటే గ్యాస్ ఆధారిత, అంటే మనకు గ్యాస్ ఆధారితంగా సహజ వాయువు నుంచి ఆ శక్తిని, ఆ ఎనర్జీని తీసుకొని ఇక్కడ ఎరువులను తయారు చేస్తున్నారు. అంటే దేశంలో పూర్తి గ్యాస్ ఆధారిత పరిశ్రమగా ఈ ఎరువుల పరిశ్రమని పిలుస్తూ ఉన్నారు. దీని సామర్థ్యం ప్రతిరోజు 22 టన్నుల అమోనియా ఎరువుని తయారు చేస్తుంది. అంటే ప్రతిరోజు 22 టన్నుల అమోనియా అనే ఎరువుని ఇది తయారు చేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు 3850 టన్నుల యూరియాను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. అంటే మనం దేశంలో అతిపెద్ద ఎరువుల పరిశ్రమలో ఇది కూడా అతిపెద్ద ఎరువుల పరిశ్రమగానే చూస్తారు. ఎందుకంటే టన్నుల కొద్దీ యూరియాను ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఇక చూడండి, ఇక్కడ దీని ఉత్పత్తి చేసే యూరియాను ఏ పేరుతో పిలుస్తున్నారంటే కిసాన్ యూరియా అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఇది భాగస్వామ్యం. దీంట్లో ఏ కంపెనీలు భాగస్వామ్యంగా ఉన్నాయంటే నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ అనే కంపెనీ దీంట్లో 26% వాటాను కలిగి ఉంది. దీంట్లో రామగుండం ఫర్టిలైజర్స్లో ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ వారు 26% వాటాను కలిగి ఉన్నారు. అదేవిధంగా ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారు దీంట్లో 11% వాటాను కలిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా 11%గా ఉంది. అంటే రామగుండం ఫర్టిలైజర్లో 100% వాటాలో ఇందులో వీటి యొక్క శాతాలు ఎల్ కంపెనీ అనే కంపెనీ 14.3%, డెన్మార్క్కు చెందిన అలర్ట్ ట్రాప్స్ అనే కంపెనీ 11.7% కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా 6 కంపెనీలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఇది
ఉత్పత్తి చేసే యూరియాలో 50% తెలంగాణ రాష్ట్ర రైతులకే కేటాయించారు. అంటే 100% యూరియా తయారైతే అందులో తెలంగాణ ప్రభుత్వానికి మనకు 50%, మిగిలిన 50% ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కేటాయిస్తారు. ఇక మరొకటి ఆస్బెస్టాస్ పరిశ్రమ. దీనికి ముడి పదార్థం ఆస్బెస్టాస్ అనే ఒక ఖనిజం. దీన్ని 1949లో ఈ ఆస్బెస్టాస్ కంపెనీని సనత్ నగర్ రంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. ఇండియన్ హ్యూమన్ పైప్ ఫ్యాక్టరీ అనే ఆస్బెస్టాస్ ముడి పదార్థంగా ఏర్పాటు చేసిన ఇండియన్ హ్యూమన్ పైప్ ఫ్యాక్టరీ దీన్ని హైదరాబాద్లోని అజామాబాద్లో ఏర్పాటు చేశారు. ఈ పరిశ్రమ ఆస్బెస్టాస్ పరిశ్రమ మనకు పైపులను తయారు చేస్తుంది. అదేవిధంగా డ్రైనేజ్ పైపులు, స్లేట్లు, పలకలు, షీట్లను కూడా తయారు చేస్తూ ఉంది. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ SCCL దీని కేంద్ర కార్యాలయము కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో. తెలంగాణలో బొగ్గుని ఉత్పత్తి చేస్తున్న కంపెనీ, భూమి అంతర్భాగం నుంచి బొగ్గుని వెలికి తీస్తున్న దేశంలోనే 2వ అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేంద్రం. ఇది కేంద్ర కార్యాలయం కొత్తగూడెంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఏర్పాటు చేశారు. దీనికి 2006లో మినీ రత్న అనే ఇండస్ట్రియల్ హోదాను కూడా ఇచ్చారు. దీంట్లో 49% కేంద్ర వాటా ఉంటే తెలంగాణ ప్రభుత్వం 51% వాటా ఉండడం వలన, ఎక్కువ శాతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాటా కావడం వలన ఈ SCCL అనేది పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తుంది. 1774 సంవత్సరంలో వారన్ హేస్టింగ్స్ అనే అప్పటి గవర్నర్ జనరల్ సాంబర్ అండ్ లీలాద్ అనే కంపెనీ ద్వారా మొట్టమొదటిసారిగా ఇక్కడ సింగరేణి అనే ప్రాంతం వద్ద తవ్వకాలు జరిపారు. తర్వాత 1871లో ఇల్లందు సింగరేణిలో GSIకి చెందిన డాక్టర్ కింగ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపారు. అదేవిధంగా ఇల్లందు సింగరేణిలో GSI ఆధ్వర్యంలో ఉత్పత్తి కూడా జరిగింది. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ అనే పేరుతో ఈ సింగరేణి కంపెనీ లిమిటెడ్ని ముందు 86లో SCCL కంటే ముందు దీన్ని హైదరాబాద్ దక్కన్ కంపెనీ అనే పేరుతో పిలిచేవారు. దీన్ని 1920 డిసెంబర్ 23న ఈ హైదరాబాద్ దక్కన్ పేరును SCCL అనే పేరుతో దీన్ని పేరు మార్చడం జరిగింది. దీన్ని 1956లో రాష్ట్ర స్థాయి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్గా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీని ప్రస్తుతం 45 గనులు ఉన్నాయి. అందులో 18 గనులు ఉపరితలం, అంటే అత్యంత లోతైన గనులు కాకుండా ఉపరితల పొరల్లోనే ఎక్కువగా బొగ్గు లభించే గనులని ఉపరితల గనులని, 27 భూగర్భ గనులు, అంటే అత్యంత లోతులో మనకు బొగ్గు, నాణ్యమైన బొగ్గు లభ్యమయ్యే ప్రాంతాలు ఎక్కువ లోతులో ఉంటే భూగర్భ గనులు అంటారు. మొత్తం 27 భూగర్భ గనులు ఉన్నాయి. ఇతర పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రంలో మనకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమలే కాకుండా ఇతర ప్రధానమైన పరిశ్రమలు HMT, ఇవన్నీ ఖనిజాధారిత పరిశ్రమలే. హిందుస్థాన్ మిషన్ టూల్స్ దీన్ని మేడ్చల్ జిల్లాలో 1967లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానంగా 7 యూనిట్లు ఉంటాయి. హైదరాబాద్లో ఉన్న ప్రధాన యూనిట్ ఇది మేడ్చల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వాచ్లు, గడియారాలు, బల్బులు, విద్యుత్ బల్బులను తయారు చేస్తుంది. BHEL ఇది భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, దీని కూడా 6 యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ మన హైదరాబాద్లో ఉంది. దాన్ని ప్రధానంగా రామచంద్రాపురం, సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం వద్ద 1983లో ఈ BHEL అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ECIL దీని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో దీన్ని పిలుస్తారు.
దీన్ని 1967లో మల్కాజ్గిరిలో, మేడ్చల్లోని మల్కాజ్గిరిలో ఈ పరిశ్రమని ఏర్పాటు చేశారు. ఈ ఈసీఎల్లో మనకు ప్రధానంగా ఉత్పత్తి, మ్యానుఫ్యాక్చరింగ్, తయారీ ఏంటంటే రక్షణ సంబంధించినటువంటి రక్షణ వెపన్స్, రోదసి, వైద్య విపత్తుల నిర్వహణకు ఉపయోగపడే పరికరాలను మరియు అదేవిధంగా సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉన్నారు. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, దీన్ని మనకు మల్కాజ్గిరిలో, మేడ్చల్ జిల్లాలో 1965లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా విమానాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రికల్ పరికరాలను తయారు చేస్తుంది. హెచ్ఏఎల్కు మనకు ప్రధానంగా 6 యూనిట్లు ఉంటాయి. 6 యూనిట్లో ఒక ప్రధానమైన యూనిట్ అనేది మల్కాజ్గిరిలో ఏర్పాటు చేయడం జరిగింది 65లో. ఇక్కడ ఇది విమానాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ విడిభాగాలను తయారు చేస్తుంది. ఇక మరొకటి హెచ్సిఎల్ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్, అంటే కేబుల్స్, ఇటు టెలిఫోన్ కేబుల్సే కావచ్చు, ఇటు వైఫైకి కావాల్సినటువంటి కావచ్చు, నెట్వర్క్కు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కేబుల్కి సంబంధించినటువంటి పరిశ్రమ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్. హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ 2 యూనిట్లను కలిగింది. ఒక యూనిట్ వెస్ట్ బెంగాల్లోని రూప్నారాయణ్ వద్ద, రెండవది మనకు ఈ రంగారెడ్డి జిల్లాలో మరొకటి ఏర్పాటు చేశారు. దీన్ని ఇక్కడ కేబుల్స్ అత్యధికంగా తయారు చేస్తారు. మిధాని అనే మరొక పరిశ్రమ, ఇది మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఖనిజాలను కలిపి మిశ్రమ ఖనిజాలను ఉత్పత్తి చేసే పరిశ్రమ. దీన్ని రంగారెడ్డి జిల్లాలో మిధాని వద్ద దీన్ని 1973లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మిశ్రమ లోహాల తయారీని ప్రధానంగా చేపడుతుంది. హైదరాబాద్లో ఉన్న ఈ మిధానిలో అత్యధికంగా టైటానియం వంటి ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. టైటానియం అనేది మిశ్రమ ఖనిజం. బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అంటే ప్రధానంగా బీడీఎల్ అనేది 2 యూనిట్లు ఉన్నాయి. ఒక యూనిట్ ఢిల్లీలో ఉంది, మరొక యూనిట్ హైదరాబాద్లో, అంటే ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా క్షిపణులకు సంబంధించినటువంటి విడిభాగాలు, అంటే మిజైల్స్ స్పేర్ పార్ట్స్ని ఇక్కడ ప్రధానంగా తయారు చేస్తారు. రైట్. మరొకటి ప్రాగా టూల్స్, ఇది మన హైదరాబాద్లో ముషీరాబాద్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరిలో ఏర్పాటు చేశారు. దీన్ని ముషీరాబాద్ నుంచి మల్కాజ్గిరికి దీన్ని షిఫ్ట్ చేశారు. ఇక్కడ రక్షణ సంబంధించినటువంటి డిఫెన్స్ వెపన్స్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఆల్విన్ కంపెనీ, దీన్ని రంగారెడ్డి జిల్లాలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా వాచ్లు, రిఫ్రిజిరేటర్లు, బ్యాలెట్ పెట్టెలు, అంటే మనకు ఈవీఎంలో, అంటే ఓటింగ్ బ్యాలెట్ బాక్స్ని తయారు చేస్తుంది. ఎలక్ట్రోలక్స్ విభాగము, ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇది ప్రధానంగా గ్యాస్ సిలిండర్లు, రిఫ్రిజిరేటర్లు, స్టీల్ ఫర్నిచర్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. రైట్. భారత్ జల కేంద్రము, అంటే హెవీ వాటర్ సెంటర్, దీన్ని భద్రాద్రి జిల్లాలో మనుగూరులో దీన్ని ఏర్పాటు చేశారు. భారజలం యొక్క మనకు సింబల్ D2O, డ్యూటీరియం ఆక్సైడ్ అయిన భారజలాన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. దీన్ని న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల యొక్క వేగాన్ని తగ్గించేందుకు దీన్ని వినియోగిస్తారు. NFC, దీన్ని హైదరాబాద్లో ఈసీఎల్ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ యురేనియాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. యురేనియం అనేది మనకు భూమి అంతర్భాగంలో ఆక్సిజన్తో కలిసి లభ్యమవుతుంది. అంటే యురేనియం శుద్ధి చేసడం అంటే ఆక్సిజన్ తొలగించి పూర్తి స్థాయిలో 100% యురేనియం ఖనిజాన్ని మనకు అటామిక్ విద్యుత్ ఉత్పత్తిలో యురేనియాన్ని వినియోగించి అణు విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఔషధ పరిశ్రమలు, మెడిసినల్ ఇండస్ట్రీస్, దేశంలోనే మొట్టమొదటి ఔషధ నియంత్రణ అకాడమీని మనకు ప్రధానంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి అతి పెద్ద
మెడిసినల్ కంట్రోలింగ్ అకాడమీని ముచ్చెర్ల రంగారెడ్డిలో ఏర్పాటు చేశారు. ఔషధాల తయారీలో రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రము మెడిసిన్ ఔషధాల తయారీలో దేశంలో 2వ స్థానంలో ఉంది. ఇక్కడ ఔషధాల తయారీలో సంబంధించి ఫార్మా కంపెనీలను అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో అధికంగా ఉన్నాయి. అంటే ఫార్మా కంపెనీలో తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రంగా పిలువబడుతుంది. ఐడిపిఎల్ ఇండస్ట్రియల్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, దీంట్లో 6 యూనిట్లు ఉన్నాయి. అందులో ఒక యూనిట్ ఐడిపిఎల్ మనకు హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. దీన్ని మేడ్చల్లోని బాలానగర్లో 1967లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రధానంగా సింథటిక్ మందుల తయారీ, అంటే ఆర్టిఫిషియల్ మందుల తయారీ, అంటే మందులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి ర్యాపర్, అంటే మెడిసిన్ పైన ఉన్నటువంటి ర్యాపర్ కానీ ఇతరత్ర సంబంధించి కృత్రిమ మందుల తయారీకి ఇది దేశంలోనే ప్రభుత్వ ఆధీనంలో నడపబడుతున్నటువంటి అతి పెద్ద కంపెనీ. ఇక్కడ మలేరియాకు సంబంధించినటువంటి తోడ్పడే క్లోరోక్విన్ అనే ఒక మందును తయారు చేయడం అనేది ఇండియాలోనే మొదటిది. రెడ్డి ల్యాబొరేటరీ, దీని హైదరాబాద్లో 1984లో రెడ్డి ల్యాబొరేటరీని ఏర్పాటు చేశారు. దీని స్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి. మరొకటి శాంతా బయోటిక్, దీన్ని మేడ్చల్లో 1998లో దీన్ని ఏర్పాటు చేశారు. దీన్ని స్థాపించింది వరప్రసాద రెడ్డి. ఇది దేశంలోనే మొట్టమొదటి హెపటైటిస్ అనే వ్యాధికి టీకాలను కనుక్కోబడింది ఈ శాంతా బయోటిక్లోనే. ఇది తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి పరిశ్రమ. రైట్. భారత్ బయోటిక్ కంపెనీ దీన్ని 1996లో హైదరాబాద్లో దీన్ని కృష్ణ ఎల్లై అనే అతను దీన్ని స్థాపించారు. మన దేశంలో కోవిడ్-19 అంటే 2019లో భారతదేశంలో కోవిడ్కు సంబంధించినటువంటి టీకాను మొట్టమొదటిసారిగా భారత్ బయోటిక్ కంపెనీ వ్యాక్సిన్ని తయారు చేసింది. దేశంలోనే మొట్టమొదటి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యాక్సిన్ భారత్ బయోటిక్ కంపెనీ కోవిడ్-19కి కనుక్కుంది. కుటీర పరిశ్రమలు, కాటేజ్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు అని కూడా అంటారు. తుంగ చేపలు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో లభ్యమవుతున్నాయి, ఎక్కువ తయారీ ఉంది. తివాచి కంబళ్ళు సిరిసిల్ల మరియు వరంగల్. దర్రీలు అనే వరంగల్ జిల్లాలో తయారవుతున్నాయి. బెడ్షీట్లు మరియు దుప్పట్లు కరీంనగర్లో అత్యధికంగా ఉత్పత్తి ఉంటుంది. గాజులు, బ్యాంగిల్స్ మహబూబ్ నగర్లో గాజులపేట అనే ప్రాంతం వద్ద అధిక ఉత్పత్తి ఉంది. బిద్రీవేర్ హైదరాబాద్, సికింద్రాబాద్లో బిద్రీవేర్ అనే పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు. పట్టు పరిశ్రమ మోనేరు, మెదక్లో, వరంగల్ జిల్లా, ఆదిలాబాద్లో కూడా మనకు మెదక్, వరంగల్, ఆదిలాబాద్. మెదక్లో మూనేరు అనే ప్రాంతంలో ఎక్కువగా పట్టు పరిశ్రమ కేంద్రీకృతమైంది. అగర్బత్తులు, ధూప్ స్టిక్ హైదరాబాద్లో అత్యధికంగా తయారవుతున్నాయి. వెండి నగిసీలు కరీంనగర్లో, టస్సార్ సిల్క్ కొమరంభీం జిల్లాలోని మహాదేవ్పూర్లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నారు. నిర్మల్ పెయింటింగ్ అండ్ టాయ్స్, చూడండి ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిర్మల్ బొమ్మలు చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత తెలంగాణకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి బొమ్మలుగా నిర్మల్ బొమ్మల్ని చూస్తారు. దీన్ని 1955లో నిర్మల్ జిల్లాలో ఈ నిర్మల్ అనే పట్టణంలో ఈ బొమ్మల తయారీ పరిశ్రమని కేంద్రీకృతమైంది. దీన్ని 14వ శతాబ్దం నుంచి కూడా ఈ నిర్మల్ బొమ్మల్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. వీటికి వాడే కలప పునికి కర్ర అనే కట్టెను అధికంగా ఈ బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు. దీంట్లో మనకు ప్రధానంగా ఏ రకమైనటువంటి పెయింటింగ్ రంగులను ఎక్కువగా వాడతారంటే డ్యూకో పెయింట్స్ అనే రంగులను ఈ కట్టె పునికి కట్టెకు ఈ డ్యూకో పెయింటింగ్ రెండు కలిపి బొమ్మలు తయారు చేయడం అనేది నిర్మల్ టాయ్స్లోని ప్రధానమంది. ఈ పెయింటింగ్ హక్కులు దీనికి సంబంధించిన
పేటెంట్ రైట్, జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటారు. అంటే ఒక ప్రాంతంలో తయారైన ఏదైనా జాతీయ ప్రాధాన్యత చెందిన వస్తువుని ఆ ప్రాంతంలో తయారైన ఆ ప్రాంత వాసులకు జిఐ ట్యాగ్ అనే పేరుతో, భౌగోళిక గుర్తింపు అనే పేరుతో దీన్ని ఇస్తారు. దీనికి జిఐ ట్యాగ్ 2010లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. పోచంపల్లి చీరలు ప్రదేశం ఇది భూదాన్ పోచంపల్లి, యాదాద్రి జిల్లాలో భూదాన్ పోచంపల్లి జిల్లాలో పోచంపల్లి చీరలు అనేవి బాగా ఉత్పత్తి అవుతాయి. ఇక్కడ తయారయ్యే చీరలను ఇక్కత్ శారీస్ అంటారు. స్థానికంగా పొగుడు బంధు మరియు చిటికీల పేరుతో దీన్ని తయారు చేస్తూ ఈ చీరల్ని ఉత్పత్తి చేస్తారు. భూదాన్ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ ది తెలంగాణ అనే పేరుతో మనకు పోచంపల్లి గ్రామాన్ని పిలుస్తారు. ఇక్కడ ఇక్కత్ స్టైల్లో రంగుల అద్దకం ఉంటుంది. రంగుల అద్దకాన్ని ఇక్కత్ స్టైల్ విధానంగా దీన్ని పిలుస్తారు. 2005లో దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ 2005లో కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. రైట్. కరీంనగర్ సిల్వర్ పిలిగ్రిమీ అంటే సిల్వర్, వెండి పైన వివిధ రకాలైనటువంటి తీగల ద్వారా వివిధ రకాలైనటువంటి బొమ్మల తయారీ అనేది ప్రధానంగా ఉంటుంది. అంటే వెండి తీగల పని అని అర్థం. ఇది పురాతనమైన కరీంనగర్ జిల్లాలో నుండి దీన్ని అభివృద్ధి చేస్తూ వచ్చారు. వెండి, బంగారపు లోహాలతో చేసిన తీగల ద్వారా ఆభరణాలను తయారు చేసే విధానము. దీనికి 2007లో జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే జిఐ ట్యాగ్ను ఇవ్వడం జరిగింది. పెంబర్తి అనే కుటీర పరిశ్రమ జన్గాం జిల్లాలోని పెంబర్తి వద్ద ఇత్తడి మెటల్ షీట్లపై కళాఖండాలను తయారు చేసే విధానము పెంబర్తి కుటీర పరిశ్రమ. దీనికి జిఐ ట్యాగ్, జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే ట్యాగ్ని 2011లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జిఐ ట్యాగ్ అనగా జియోగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అనే పేరుతో దీన్ని ఇస్తున్నారు. అయితే మనకు 2003 సెప్టెంబర్ 15 నుంచి జిఐ ట్యాగ్ని దేశంలో ఇవ్వడం అనేది ప్రారంభం అయింది. ఇది దేశంలోనే మొట్టమొదటి జిఐ ట్యాగ్ని డార్జిలింగ్లో అనే ఈ లోయా ప్రాంతంలో, వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ అనే ప్రాంతంలో డార్జిలింగ్ అనే ప్రాంతంలో ఉత్పత్తి ఛాయ్కి, టీకి 2004లో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ని ఇచ్చారు. దేశంలో 2003లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, జియో ఇండికేషన్ చట్టం. ఆ చట్ట ప్రకారంగా దేశంలో మొట్టమొదటి జియో ట్యాగ్ని ఎప్పుడు ఇచ్చారంటే 2004లో దీన్ని ఇచ్చారు. తెలంగాణలో మొట్టమొదటి జిఐ ట్యాగ్ను పొందింది పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ. అంటే దేశంలోనే మొట్టమొదటి జియో ట్యాగుని డార్జిలింగ్ టీకి ఇస్తే, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి జియో ట్యాగుని పోచంపల్లిలో తయారయ్యే పట్టు వస్త్రాలకు సంబంధించి పోచంపల్లి ఇక్కత్కి ఇవ్వడం జరిగింది. ఇక్కత్ అనేది డైయింగ్ సంబంధించినటువంటి ఒక విధానము. హైదరాబాద్ హలీంకు 2010లో జిఐ ట్యాగ్ను ఇవ్వడం జరిగింది. గద్వాల్ చీరలకు జియో ట్యాగ్ 2010లో ఇచ్చారు. రైట్. ఇక చూడండి, ఇక్కడ సిద్దిపేట గొల్లభామల చీరలకు 2011లో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చారు. రైట్. తర్వాత నారాయణపేట చేనేత చీరలకు జియో ట్యాగ్ని 2012లో ట్యాగ్ని ఇచ్చారు. పుట్టపాక తేలియా రుమాల్ కొత్తగా లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఉత్పత్తికి చివరిసారిగా జియో ట్యాగ్ ఇచ్చారంటే పుట్టపాక తేలియా రుమాల్. ఇది 2020లో మనకు ప్రధానంగా దీనికి ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ని ద్వారా ఇక అభివృద్ధి చేసినటువంటి పార్కులు. న్యూ ఎనర్జీ పార్క్, దీని మహబూబ్ నగర్లో దివిటిపల్లిలో న్యూ పార్క్ని ఏర్పాటు చేశారు. పార్క్ అనేది ఒకే రకమైనటువంటి పారిశ్రామిక ఉత్పత్తుల ప్రాంతాన్ని పార్క్ అంటారు. ఇక్కడ ఎనర్జీకి సంబంధించిన పరిశ్రమని ఏర్పాటు చేసిన పార్క్. మైక్రో ఇండస్ట్రియల్ పార్క్, దీని యాదాద్రి జిల్లాలో రాయరావుపేటలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్, దీన్ని సిద్దిపేట
మందపల్లి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ మరొకటి, దీన్ని సిద్దిపేటలో తునికి బొల్లారం అనే ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ఆగ్రో ప్రాసెసింగ్ పార్క్ దీన్ని సిద్దిపేటలోని బండమైలారం అనే పేటలో సిద్దిపేటలో దీన్ని ఏర్పాటు చేశారు. జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ సంగారెడ్డి శివనగర్లో ఈ జనరల్ ఇండస్ట్రియల్ పార్క్ని ఏర్పాటు చేశారు. ఐటీ పార్క్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ను సంగారెడ్డిలోని ఉస్మాన్ నగర్లో దీన్ని ఏర్పాటు చేశారు. కేంద్రీయ ఆర్థిక మండలాలు అనగా ఈ సెజ్లు అంటారు, స్పెషల్ ఎకనామికల్ జోన్స్ అనే పేరుతో సుంకాలు లేని, ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా వాటిని ఏర్పాటు చేసే మండలాలు. ఐటీ పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో నానక్రామ్గూడలో దీన్ని ఏర్పాటు చేశారు. అంటే ఈ ఐటీ పరిశ్రమకు ఎలాంటి సుంకాలు లేకుండా దీన్ని ఏర్పాటు చేశారు. ఏరో ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ దీన్ని రంగారెడ్డిలో ఆదిబట్ల వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. బయోటెక్ పార్క్ దీన్ని మేడ్చల్లో లాల్గడి మలక్పేట్ అనే ప్రాంతం వద్ద బయోటెక్ అనే ఈ సెజ్ని ఏర్పాటు చేశారు. రైట్, ఐటీ సెజ్ హనుమకొండ మణికొండ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. హార్డ్వేర్ సెజ్ దీన్ని రంగారెడ్డిలో మహేశ్వరం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. సేవా రంగం సర్వీసెస్ సెక్టార్ దేశ ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయము పరిశ్రమలతో పాటు సేవా రంగం కూడా అతి ప్రధానమైనదిగా మనకు తెలిసిందే. అత్యధికంగా సేవా రంగం ద్వారా అధికంగా మనకు ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఈ సేవా రంగం కింద ఏ రంగాలు ఉన్నాయనే విషయాన్ని తీసుకుంటే ప్రధానంగా వాణిజ్య రంగం, మరమ్మతులు, సేవలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, రైల్వేలు, రోడ్లు, జల వాయు రవాణాలతో పాటు సేవల రంగము, గిడ్డంగులు, కమ్యూనికేషన్, ప్రసార సంబంధిత సేవలతో పాటు ఐటీ రంగం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా దీంట్లో భాగంగానే ఉంది. తెలంగాణ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో సేవా రంగం వాటా తెలంగాణలో 100%లో సేవా రంగం ద్వారా 100% వస్తే మనకు అంటే మొత్తం దేశ స్థూల ఆదాయము వ్యవసాయము పరిశ్రమలు సేవా రంగం ద్వారా 100% వస్తే అందులో సేవా రంగం ద్వారానే 57% ఆదాయాన్ని పొందుతుంది. ఇందులో ప్రధానంగా హైదరాబాద్లోని ఐటీ రంగం ప్రపంచవ్యాప్తంగా సమాచార సాంకేతిక హక్కుగా రూపొందింది. రైట్, హైదరాబాద్లో ఈ ఐటీ మూలాలు 1919లో మైత్రీవనంలో ప్రారంభించారు. అటు తర్వాత మైత్రీవనం నుంచి దేశంలో అత్యధికంగా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ వచ్చారు. 1992 నుండి మాధాపూర్లో ఐటీ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత గచ్చిబౌలి, మాధాపూర్, నానక్రామ్గూడ కూడా ఈ ఐటీ హబ్లను ఏర్పాటు చేస్తూ వచ్చారు. హైదరాబాద్లో ముఖ్యంగా కంపెనీ మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్, డెల్, మోటరోలా, యూబీఎస్ కంప్యూటర్స్ అసోసియేషన్, ఎంఎండి, కాగ్నిజెంట్, ఫేస్టెబ్, అమెజాన్, యాపిల్ వంటి వివిధ రకాలైనటువంటి ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి పార్కులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్లో గల ఐటీ కంపెనీల సంఖ్య 1500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. అందులో ఐటీ పరిశ్రమలో తెలంగాణ రాష్ట్రము దేశంలోనే 2వ స్థానాన్ని ఆక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం అన్ని రంగాల ఎగుమతులో ఐటీ రంగం యొక్క వాటా 50%. ఇటు వ్యవసాయము పరిశ్రమలు సేవా రంగం నుంచి ఉత్పత్తున్న వాటిలో 50% వరకు మనకు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణ హబ్ దీన్ని నవంబర్ 5, 2015లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ ఐటీ హబ్ పేరుని కెటాలిస్ట్గా పిలుస్తూ వచ్చారు. ఈ ఐటీ హబ్ని ఇది అంకుర పరిశ్రమకు భారతదేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్. అంటే ఎవరైతే పరిశ్రమల్ని ఏదైనా ఇన్వెంట్ చేయాలంటే ఈ హబ్బుల్లో మనకు ప్రధానంగా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తే అక్కడ కొత్త కొత్త వాటిని తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. ఇది ప్రపంచ పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ హబ్ అనే మరొకటి, దీని మార్చి 8, 2018లో దీన్ని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఈ టీశాట్లో ఏర్పాటు చేశారు.
రైట్, రాష్ట్రంలో మహిళా అభ్యుదయానికి ప్రోత్సహించేందుకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలోని మనకు ఈ పరిశ్రమలు మరియు సేవా రంగానికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఈ రెండవ విభాగంలో ఎక్కువ భాగం సేవా రంగం, వివిధ రకాల పరిశ్రమలకు ఐటీ పార్కులు మరియు కుటీర పరిశ్రమలకు సంబంధించిన అంశాలని ఈ రెండవ విభాగంలో క్లుప్తంగా ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని వచ్చేందుకు ఆస్కారం ఉన్న అంశాలనే మనకు ఈ చాప్టర్లో మనం విరివిగా లోతుగా మనం చర్చించడం జరిగింది.